కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధరను 115 రూపాయలు పెంచడాన్ని సిపిఐఎం కరీంనగర్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ ఈ ధరల పెంపు సామాన్య ప్రజలపై అదనపు భారంగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్యాస్ ధరలను పెంచడం ప్రజల నడ్డివిరిచే చర్యగా సిపిఎం విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మద్దతుగా పనిచేస్తూ ప్రజలపై భారాలు మోపుతుందని ఆరోపించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఐఎం పిలుపునిచ్చింది. ఈ నిరసనలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుడికందుల సత్యం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటింటి గ్యాస్ ధరను పెంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందు రోజే మహిళలను కించపరిచి మహిళలపైన ఆర్థిక భారం వేసేటువంటి చర్య తీసుకున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా అనేక మంది ఇలా దౌత్యపరంగా సామ్రాజ్యవాదం విడలో ఒక స్పష్టమైన వైఖరి ఉన్నటువంటి వాళ్ళందరినీ దూరం చేస్తూ ట్రంప్ అడుగులకు మడుగులొత్తుతూ ట్రంప్ ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను తూచా తప్పకుండా ఈ దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని పక్కన పెట్టి పొరుగు దేశమైనటువంటి అమెరికా దగ్గర తాకట్టు పెడుతున్నాడు మన విశ్వగురు, అప్రకటిత విశ్వగురు మోడీజీ. ఇవాళ గ్యాస్ ధరలు ఎందుకు పెంచినావు? ప్రారంభంలోనే ఇలా పశ్చిమాసియాలో ఇరాన్ అట్లాగే ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం జరుగుతూ ఉంది, వారం రోజులుగా కొనసాగుతూ ఉంది. ఇవాళ ఆ యుద్ధాన్ని ఆపేటువంటి చర్యలు ఏం లేవు.